పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో సంచలనం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. పట్నంలోని 22వ వార్డు కౌన్సిలర్ జడ సురేంద్ర ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. ప్రస్తుతం పల్నాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సురేంద్ర తన ఆత్మహత్యాయత్నానికి రాజకీయ, ఆర్థిక ఒత్తిళ్లు మరియు పోలీసుల వేధింపులే కారణమంటూ సంచలన ఆరోపణ చేశారు. ఇప్పటికే లక్షల రూపాయలు చెల్లించినప్పటికీ మరిన్ని డబ్బులు డిమాండ్ చేస్తూ తనను వేధించారని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో నల్లాటి సుబ్బారావు, పిడుగురాళ్ల సీఐ వెంకట్రావు పేర్లను కూడా ప్రస్తావించారు. మరోవైపు ఈ ఆరోపణలు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. గతంలో కూడా సీఐ వెంకట్రావు వేధింపుల ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయినా కానీ అధికారులు సీఐపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎక్కడైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుంటారా లేదా వేచి చూడాలి. నా పేరు సురేంద్ర, మాది గాంధీనగర్. నేను 2 సంవత్సరాల నుంచి నన్ను నల్లాటి సుబ్బారావు, సీఏ వెంకట్రావు టార్చర్ పెట్టి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి 30 లక్షల రూపాయల డబ్బులు నా దగ్గర వసూలు చేశారు. వసూలు చేసిన తర్వాత నన్ను వదిలిపెట్టండి సార్, మీకు దండం పెడతానని సీఏ వెంకట్రావు చెబితే 30 లక్షలు కట్టించుకొని వదిలేశారు. నన్ను డైలీ స్టేషన్ పిలిపించడం, టార్చర్ చేయటం, వీళ్ళ టార్చర్ దెబ్బకి నాకు ఆరోగ్యం పాడైపోయి నేను బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నాను. మళ్ళీ 3 రోజుల క్రితం నుంచి నన్ను టార్చర్ పెడుతున్నారు. నాకు సంబంధం లేని కేసుల్లో పెట్టేసి సీఐ వెంకట్రావు నాకు ఫోన్ చేసి నువ్వు స్టేషన్కి రా అని చెప్పి నిన్నంతా స్టేషన్ నన్ను కూర్చోబెట్టి నాకు ఆరోగ్యం బాగోలేదు సార్ అని నన్ను వదిలిపెట్టలేదు. నేను అక్కడ పడిపోయాను. అక్కడ పడిపోతే అప్పుడు మా బావగారు వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు. ఇది అన్నిటి కారణం నల్లాటి సుబ్బారావు చేస్తున్నాడు. అదే అంటే నీ మీద ఏం చెప్పినా సరే మాకు చెల్లుబాటు అయింది, మేము చేస్తాం, నిన్ను ఏదైనా చేస్తాం, మీ మాలోళ్ళు ఏం చేస్తారని అంటున్నాడు. ఎస్సీలు మీరు ఏం చేస్తారని నల్లాటి సుబ్బారావు నన్ను 2 సంవత్సరాల నుంచి టార్చర్ పెడుతున్నాడు. నేను ఒకటే జగనన్న, ఇంకా నేను ఏం చేసే పరిస్థితులు లేను. 2 ఏళ్ళ నుంచి పోరాడాను, 30 లక్షల రూపాయల డబ్బులు కట్టాను. ఇంకా నా ఆరోగ్యం పాడైపోయింది. నేను పోరాడలేక నాకు ఎటు దిక్కు స్థితిలో ఉండి ఈరోజు ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా చావు కారణమైన నల్లాటి సుబ్బారావుని, సీఏ వెంకట్రావుని వదిలిపెట్టకుండా న్యాయపరంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. నా కుటుంబానికి మీరు తోడుండాలని జగనన్న కోరుకుంటున్నానమ్మా. సంవత్సరాల నుంచి మా హస్బెండ్ని టార్చర్ పెడుతున్నారండి. దానివల్ల మా హస్బెండ్ హెల్త్ చాలా లో అయిపోయాము. నిన్న కూడా స్టేషన్కి కారణం లేకుండా తీసుకెళ్ళి 4 దాకా విషయం ఏం చెప్పకుండా అంతే వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు సార్. స్టేషన్లోనే ఉన్నారు. రాత్రి తను ఇంకా వెళ్ళి సెలైన్ పెట్టించుకొని ఇంటికి వచ్చారు. ఇంక నైట్ అంతా నిద్ర లేకుండా తను ఆలోచించుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎప్పుడు వేసుకున్నారు నాకు కూడా తెలియదు. మార్నింగ్ నేను లేపుతుంటే లేవట్లేదు, స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నారని మా బ్రదర్కి ఫోన్ చేసి చెప్తే వచ్చి హాస్పిటల్కి తీసుకొని వచ్చారు సార్. మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. నేను చాలా చిన్నదాన్ని, మా చిన్నపిల్లలు ఉన్నారు సార్. ఒకసారి మా రిక్వెస్ట్ మీరు తీసుకోవాలి. ఎవరైనా కానీ అసలు ఒక ఎదుటి మనిషిని అట్లా ఎలా ఇబ్బంది పెడతారు, ఆస్తులన్నీ తీసుకోవాలని కష్టపడి సంపాదించుకుంది ఒకరికి ఊరికి ఎట్లా ఇస్తాం సార్. అప్పటికి 35 లక్షలు కట్టించుకున్నారు రెస్టారెంట్ విషయంలో. ఇంకా కావాలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాము? అందుకని తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకున్నారు. నేను కూడా సూసైడ్ ఎందుకు సార్ ఇట్లా టార్చర్ పెడతంటే
కష్టపడి సంపాదించుకొని కనీసం తిండికి కూడా తినలేకుండా అట్లా ఎలా ఉంటాము? అది తను అవతల వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి బాధను. అప్పటికి డబ్బులు కట్టాం, మేమేం కట్టవనలేదు. నా పేరు సురేంద్ర. ఏం పేరు? నా పేరు సురేంద్ర. గత 2 సంవత్సరాల నుంచి మేము కొన్న రెస్టారెంట్కి డబ్బులు కట్టలేదని చెప్పి అన్యాయంగా తీసుకున్నామని చెప్పి నల్లాటి సుబ్బారావు అనే వ్యక్తి ఎలిగేషన్ చేశాడు. నేను కొన్నదానికి ప్రతిదీ ప్రూఫ్లు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. అవన్నీ తెచ్చి పెట్టాను. అవన్నీ తెచ్చి పెట్టినా సరే తీసి పక్కన పడేసేసి నువ్వు మాకు డబ్బులు 75 లక్షలు కట్టాలి అని నల్లాటి సుబ్బారావు అన్నాడు. ఈ పంచాయతీ సీఏ గారు పోలీస్ స్టేషన్లోనే చేశారు. సీఏ గారికి చూపించాను ఆధారాలతో సహా. సార్ నేను బార్ కొనుక్కున్నానండి, నేను లాక్కోలేదండి, లాక్కున్న వాళ్ళు నాకు తెలియదు, బార్ కొనుక్కున్న దానికి ఇది సంతకాలు ఉన్నాయి అంటే సంతకాలు మీరు పెట్టారేమో అన్నాడు. మరి వీడియోల్లో మనుషుల్లో మేము క్రియేట్ చేయలేదా సార్ అని తీసి చూపించాం. అవన్నీ మాట్లాడైపోయిన తర్వాత మీకు పైనుంచి ప్రజలు ఉంది, పైనుంచి ఫోన్లు వస్తున్నాయి, నువ్వు డబ్బులు కట్టాల్సిందే అని మమ్మల్ని హెరాస్ చేశారు. హెరాస్ చేసేసి ఎవరి వాటాదారు డబ్బులు వాళ్ళు కట్టారు. ఒక అతను ఎస్కేప్లో ఉన్నాడు, మట్టారెడ్డి అని అతను. ఒక వారం 10 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ నన్ను తీసుకొచ్చి మట్టారెడ్డి డబ్బులు నువ్వు కట్టాలి అని మళ్ళీ నన్ను కూర్చోబెట్టారు. అదేంది సార్ మాకేం సంబంధం మట్టారెడ్డిది అంటే మీ పార్ట్నరేగా. సీఏ గారు వీడి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, వీడి ఆస్తి రాపించుకోవచ్చు, 75 లక్షల రూపాయల చెక్ వీడి చేత రాపించుకుందాం, మాలనా కొడుకులు ఏం చేస్తారు రాసుకొని సంతకం పెట్టించుకుందాం, దిక్కున్నాడు చెప్పుకుంటాడు అని నల్లాటి సుబ్బారావు అన్నాడు. అంటే సీఏ గారిని నేను మాట్లాడతాలో ఉండని చెప్పి 10 లక్షల రూపాయలు మళ్ళీ డబ్బులు ఇప్పించాడు. ఇప్పించేసి మమ్మల్ని రోడ్డుని వేయాలని చూస్తున్నాడు నల్లాటి సుబ్బారావు. అది ఇప్పుడు నా మీద ఏం చెప్పినా సరే ఎమ్మెల్యే గారు నమ్ముతారు, అతన్ని ఏదైనా చేయొచ్చు అనే పనిలో ఉండి నాకు సంబంధం లేని వాటిలో ఇరికిచ్చి కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నాడు. నేను అతని జోలు పోయినది లేదు, చేసింది లేదు. అంత అన్యాయం చేస్తాడు. నా కూతురు పెళ్లి చేసుకోవాలి, డబ్బులు కావాలని కూర్చోబెట్టి పంచాయతీ చేసి డబ్బులు తీసుకోండు. లేదు నాకు తప్పు అనుకోండి, నేను ఎక్కడికైనా వస్తాను, 10 మందిలో పెట్టండి, నా దగ్గర ఉన్న ఎవిడెన్స్లు ఉన్నాయి, నేను తీసుకొని వస్తాను. అతను కూడా రమ్మని అతని దగ్గర ఉన్న ఎవిడెన్స్లు, నేను కొన్న కాంచి ట్రాన్సాక్షన్ అన్నీ ఉన్నాయి, లైసెన్స్లు ఉన్నాయి. అదేంటి ఈరోజు మాది అధికారం ఉంది, మా ఇష్టం వచ్చినా జరిగింది. మాట్లాడితే నేందిరా మీరు మాలలు కూడా మాట్లాడేవాళ్ళేరా పోలీస్ స్టేషన్లో అని అంటుండు. ఎవరు చెప్పుకోవాలి మేము? మొత్తం సీఏ వెంకట్రావు ఆధ్వర్యంలో జరుగుతుంది. రేపు ఏమైనా తేడా పడితే ఏంది పరిస్థితి అని అడిగితే నేను అమెరికా వెళ్ళిపోతాను.